నంద్యాల పట్టణంలో రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వివిధ పార్టీల నాయకులు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. కర్నూలు జిల్లాలో కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామరెడ్డి డిమాండ్ చేశారు. ఏపీలోని పలు జిల్లాలు కృష్ణానది మీద ఆధారపడి ఉన్నాయని, నిలిచిపోయిన ప్రాజెక్టులకు బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎన్ని నీళ్లు ఇవ్వాలన్న దాని మీద కూడా శ్రీశైలం ప్రాజెక్టు నుండి విద్యుత్తుకు ఎంత ఉత్పత్తి చేయాలన్నది కూడా బచావత్ అవార్డులో చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు సంబంధించిన నీటిని మాత్రమే వాడుకొని కరెంటు ఉత్పత్తి చేయాలి, ఒక్క చుక్క కూడా అదనంగా చేయకూడదు. అంటే ఇష్టాన్ రాజ్యంగా తెలంగాణ, రాయలసీమ నీళ్లు తీసుకుపోతూ శ్రీశైలాన్ని ఖాళీ చేసి ప్రజలందరినీ కూడా రాయలసీమ ప్రాంతంలో కాదు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, అటు మహబూబ్నగర్, నల్గొండ ప్రజలను కూడా తీవ్రమైన ఇబ్బందికి ఎండాకాలంలో గురి చేసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కేఆర్ఎంపీ కార్యాలయం ఇక్కడ పెట్టాలని చెప్పుకుంటూ మీకు ఒక వినతి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం అనే కించపరిచే మాటలను మాట్లాడొద్దు అని చెప్పి మీకు హితవు పలుకుతున్నాం. ఇక్కడ నుండి అమరావతి, పోలవరం అనేది మీరు కించపరుస్తున్నారు. ఈ ప్రాంతాన్ని అమరావతి, పోలవరం అనేది కించపరిచే మాటలు ఇప్పటి నుండి మానండి. ఆంధ్రప్రదేశ్ అంటే అందరూ ప్రదేశాన్ని గుర్తించండి.